రంజాన్ నెల భక్తికి, ఉపవాసాలకు, పుణ్య కార్యాలకు మరియు దాన ధర్మాలకు ప్రతీక. నెల్లూరులో రంజాన్ నెల చాలా వైభవంగా మరియు నిష్ఠగా ముస్లింలు జరుపుకుంటారు. మొహమ్మద్ ప్రవక్తకు అల్లా ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ మొదటిసారిగా బోధించారు. కావున రంజాన్ నెలకు ఇస్లాంలో చాలా ప్రాధాన్యత ఉంది. రంజాన్ నెలలో ముస్లింలు క్రమశిక్షణతో ఉపవాసాలు ఉంటూ నమాజ్ మరియు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. మసీదులలో సాయంత్రం ఉపవాసం పూర్తయ్యే సమయంలో అందరికీ ఆహారం అందించడం మరియు పేదలకు అన్నదానాలు జరుగుతాయి. ఈ నెలలో ఇస్లాం ధర్మంతో అతి ముఖ్యమైన జకాత్ అనగా తమ సంవత్సరం వారి సంపాదన నుండి కొంత శాతం పేదవారికి ఇవ్వటం ముఖ్యమైన కార్యం. మా రంజాన్ నెల ఎంత పవిత్రమైనదంటే అంత పవిత్రమైనది. అలాంటి వాళ్ళైనా ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దులు ఉంటారు. ప్రతి ఒక్కరూ తాగుబోతోళ్ళైనా, ఎట్టిమంటి నాయకులైనా, ఎట్టిమంటోడైనా కానీ ఈ రంజాన్ నెలలో చాలా పవిత్రంగా ఉంటారు. ఈ నెల అంత పవిత్రమైన నెల. ఈ నెల గురించి తెలుసుకుంటే దేవుడు ఒక పుణ్యానికి 70 పుణ్యాలు ఇస్తాడని దేవుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం అంతా దయచేసి ఈ రంజాన్ నెలలో ఒక పొద్దులు ఉంటా, దేవుణ్ణి తెలుసుకుంటా, మసీదులు నమాజులు చదువుకుంటా ఎంతో పవిత్రంగా ఉంటాం. ఈ నెల మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. చెడు పనులు, చెడు అలవాట్లు, చెడు తప్పుడు పనులు, ఎలాంటి పనులు చేయము. ఈ నెల అంత పవిత్రమైన నెల. అందువలన ఇక్కడ నేను కుద్దూస్ మసీద్ దగ్గర మసీదుకి వస్తే వీడియో ఛానల్లో వచ్చి అడిగితే నేను చెప్తున్నాను. చాలా పవిత్రమైన నెల, చాలా మంచి నెల. రంజాన్ ప్రాముఖ్యత సంవత్సరంలో ఒక నెల. రంజాన్ ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. రంజాన్ నెల మా ముస్లిమ్స్లకి అందరికీ, ఇస్లాం తీసుకున్న వాళ్ళందరికీ రంజాన్ చాలా ప్రాముఖ్యత. ఇందులో 31 పొద్దులు ఉంటాయి. ఉదయం 4:30-5 గంటల లోపల తినాలి. సాయంత్రం 6:30 వరకు అట్టే ఉండాలి. మంచినీళ్ళు కూడా తాగకూడదు. 6:30కి మళ్ళీ ఒక పొద్దు పూర్తిగా అవుతుంది. ఈ విధంగా 30 రోజులు ఉండాలి. అది నా నియమము, దేవుని ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను మేము పాటించాలి. మా ప్రవక్త చెప్పినారు, మేము పాటిస్తున్నాము. ఇది ముస్లిమ్స్ల ముఖ్యమైన పండుగ, రంజాన్ నెల పండుగ. అందుకని మేము అందరూ ఒక్క పొద్దులు ఉంటాము. ముస్లిమ్స్ అనేవాళ్ళు అందరూ ఉంటారు. ఎందుకు రంజాన్ ఎందుకు జరుపుకుంటాము అనే దాని గురించి మనల్ని అడిగినారు. సో రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, రంజాన్ మాసము మేము పవిత్ర మాసంగా భావిస్తాము. ఈ రంజాన్ మాసంలో మేము ప్రత్యేకించి 30 రోజుల పాటు ఉపవాసం ఉంటాము. ఈ 30 రోజుల పాటు ఉపవాసం అనేది ఏమిటి అంటే, మనలో దాగి ఉన్న మనలో మేము చేసే పాపాలు ఏమైనా చెడు ఏమైనా ఉంటే అవన్నీ కరిగిపోతాయి అని మేము బలంగా భావిస్తాము. ఇది ఒక సున్నత్ తరీకా అండి. దీనిని మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, సో దాన్ని మేము పురాతన నుంచి అందరం పాటించుకుంటూ వస్తున్నాము. ఈ నెలలో అందరం సాహిబులు అందరూ ఈ 30 రోజుల పాటు 5 పూటల నమాజ్ చదువుతాము. ఫజర్ అంటే తెల్లవారుజాము నుంచి మగ్రిబ్ వరకు సాయంత్రం 6:20 ఆ ఒక సమయం ఉంటుందండి. దాని వరకు మేము ఉపవాసం ఉంటాము. ఈ ఉపవాస సమయంలో మేము పచ్చి నీళ్లు కానీ ఏమి ముట్టుకోము. ఆఖరికి మేము ఉమ్ముని కూడా మింగకూడదు. అంత కఠినముగా ఈ ఉపవాస దీక్షని మేము ఉంటాము. ఈ ఉపవాస దీక్షలో ముఖ్యంగా ఇది ఒట్టి మేము తినకుండా ఉండడం అనేది కాదండి. దీంట్లో ప్రతిదీ మా చూపు నుంచి, మా ఆలోచన నుంచి, అన్నిటి మీద ఇది దీక్ష. మేము ఎటువంటి చెడు ఆలోచన కూడా చేయకూడదు. ఈ ఎటువంటి చెడు ఆలోచన వచ్చినా కూడా మా దీక్ష విరిగిపోతుంది అని మేము బలంగా నమ్ముతాము. ఎటువంటి చెడు మాటలు కానీ, ఎటువంటి ఎదుటివారికి హాని కలిగించే ఏ కార్యము కానీ చేయకూడదు. సో ఇది ఈ 30 రోజుల పాటు మేము కఠినంగా ఈ దీక్ష చేసిన తరువాత
మేమందరం ఏం నమ్ముతాము అంటే ఇదే అందరి జీవితాలలో ఇదే ఇలాగే కంటిన్యూ అవుతుంది అని భావిస్తాము. ఈ ఈ ఈ మాసంలోనే ఖురాన్ అవతరించింది, అందుకని ఇది మాకు చాలా 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 పవిత్రమైన మాసంగా మేము భావిస్తాము. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ రంజాన్ యొక్క గురించి తెలుసుకుంటారని, మా ముస్లిమ్స్ యొక్క విధానాలు అందరికీ తెలియవస్తాయని ఉద్దేశంతో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మాకు రంజానుల్ ముబారక్ మాసం వచ్చేసి అల్లా తబారక్ వతాలా ఒక గిఫ్ట్ పైన ఇచ్చారు. రంజానుల్ ముబారక్లో మేము ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసంలో ఏంటంటే ఇది మాకే బెనిఫిట్. ఇంకా ఏంటంటే ఒక రోజా అంటే ఒక ఉపవాసం ఈ రంజాన్ ముబారక్ నెలలో ఒక మనిషి పెడితే సంవత్సరం మొత్తం పెట్టుకున్నా కూడా ఈ సవాబు ఆయనకి అందించకూడదు. అందుకోసము ఈ రంజాన్ మాసంలో ఒక ఫరజ్ నమాజ్ అదా చేస్తే 70 ఫరజ్ నమాజులు అదా చేయనట్టు సవాబ్ అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ఇస్తున్నారు. మేము కోరేది ఏంటంటే రంజాన్ మాసంలో ఎలాగైతే ముస్లింలు నమాజులకు ఇబాదత్లకు వేరే మతాలకు ఏంటంటే ఎంత దగ్గరకు అవుతారో అదేవిధంగా ప్రతి సంవత్సరం, ప్రతి నిమిషం, ప్రతి వారం, ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే రంజానుల్ ముబారక్లో మనిషి ఉంటాడో ముస్లిమ్స్ రంజానుల్ ముబారక్లో ఒక రోజు కూడా నమాజు వదలకుండా 5 పూట్ల నమాజు చదువుతా ప్రతిరోజు ఇది రోజా పెడతా ఏ విధంగా అయితే ఒక మనిషి ఉంటాడో సంవత్సరం మొత్తం కూడా ఆ విధంగా ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదవాలి. ప్రతిరోజు ఏంటంటే అల్లాని యాదు చేయాలి. అల్లా ప్రతిరోజు మనకి తెలుసుకుంటుంటాడు. అందుకోసం మీరు కూడా ఒక రంజాన్ ముబారక్ మహినా కాకుండా ప్రతిరోజు అల్లాని మేము జీవించాలి, మేము ప్రార్థన చేయాలి. ఇంకా ఏంటంటే రంజానుల్ ముబారక్ మహినా ఏంటంటే మాకి నేకియా ఇది ఒక సీజన్. ఏ విధంగా అయితే మాకు పుణ్యాలు వస్తాయో ఆ పుణ్యాలకి సీజన్ అన్నమాట రంజానుల్ ముబారక్. ఇప్పుడు మాకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఈ అవకాశంలో మేము రోజాలు పెట్టుకొని నమాజులు చదివి అల్లాని యాదించుకొని అల్లాను ప్రార్థించుకొని ఏంటంటే మేము ప్రతిరోజు కూడా అల్లాని మేము తెలుసుకోవాలా. ఇంకా కాదు, ఇంకా ఏంటంటే ఈ రంజానుల్ ముబారక్ మహినాలో ఎవరైతే రోజా పెడతారో సంవత్సరం మొత్తం ఆయన రోజా పెట్టుకొని కానీ ఈ రంజాన్ మాసంలో ఒక్క రోజా పెడితే ఆ సవాబ్కి అది చేరదు. అందుకోసం మేము ప్రతి ముస్లింలకు ఇంకా మా భాయిలకు వినియోగించుకుంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరూ అల్లా మీకు సెహత్ ఇచ్చారు, అల్లా మీకు బలం ఇస్తే మీరు ఖచ్చితంగా రోజా పెట్టండి, ఖచ్చితంగా తరావీ చదవండి. దీంట్లోనే మాకు ఏంటంటే మాకు ఆఖిరత్ తయారీ ఏంటంటే మా నమాజు మాకు కాపాడుతుంది, మా ఖురాన్ మాకు కాపాడుతుంది, మా ఈ ఉపవాసాలు మాకు రేపు మేము చచ్చిపోయిన తర్వాత మాకు కాపాడుతాయి. ఈ ఇళ్ళలు, ఈ బంగ్లాలు, ఈ కార్లు మాకు రావు. మేము చచ్చిపోయిన తర్వాత మాకు ఏందంటే వచ్చేది మా నమాజు, మా ఖురాను, మేము చేస్తారు కదా ఇబాదత్లు, అవి మా మంచి పనులు మాకు మేము చచ్చిపోయిన తర్వాత మాకు పుణ్యంగా ఇవి వస్తాయి. Dear brothers, the whole month of Ramadan is assigned for all the Muslims who can fast for 30 days, which is one of the requirement for all the Muslim community. And we do fast, and we enjoy doing this, in fact, So, and we do pray all the 5 times a day, and then before the sunrise we eat our food, and then we have a meal after the sunset, in fact. And this is the basic way of fasting the Ramadan. And I hope and wish you happy Ramadan for all the Muslim community.